పారడైస్‌లో ఈ పాట బాగా హల్చల్ క్రియేట్ అయితుంది. అవునవును. ఆయా షేర్. సో ఒక్కసారి ఆ పాట పాడు, దాని తర్వాత దాని గురించి మాట్లాడదామన్నా. సరే. హే నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ డర్కా సుల్తానే మా ఘర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. ఏ పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్. అరే బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. సూపర్ అన్న, అసలు ఆ వాయిస్లో బేస్ ఉంది, అసలు వేరే లెవెల్ నిజం చెప్పాలంటే. సో అంటే ఇది బయటకు వచ్చిన తర్వాత మొత్తం హల్చల్ క్రియేట్ చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? గర్వంగా ఉండదు? అదే మరి ఇప్పుడు పాడే సందర్భంలో అంటే ఇంకా అన్నిదాలాగా ఇది ఒక పాట అనే విధంగా పోయింది. కాకపోతే ఆ పాటకు మన గొంతు సూట్ అయింది. అదే కానీ మస్తు ఉంది అన్న, నిజం చెప్పాలంటే సూపర్ ఉంది. ఛాన్స్ ఎట్లా వచ్చింది అసలు? ఛాన్స్ అంటే మన సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ వదిల గారు, ఆయన తర్వాత మన కాసర్ల శ్యామ్, ఓకే మాయ ఆయనే లిరిసిస్ట్, తర్వాత శ్రీకాంత్ వదిలన్న. ఏంటంటే ఇంతకుముందు దసరా సినిమా వచ్చిండే. అవును నానిదే, ఇప్పుడు కూడా నానిదే. ఇక అప్పుడు ఎట్లా అంటే అందులో దుమ్దాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, దుమ్దాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం అనేటువంటి లైన్లు కొని నేను పాడినా. ఓకే, అంటే రాహుల్ సిప్లిగంజ్ మీరు అనుకుంటా? రాహుల్ సిప్లిగంజ్, నేను, కనకవ్వ, మా దాస లక్ష్మి, మన నర్సిరెడ్డి అన్న, అందరం కలిసి 5-6 మంది కలిసి పాడినాం ఆ పాట. కాకపోతే అట్లా వాయిస్ గుర్తుపెట్టుకున్నాడు శ్రీకాంత్ అన్న. అలాగే ఇక ఇప్పటికీ నా అంటే జనరల్గా నేను ఫీల్డ్ ఎక్కువగా నేను ట్రై చేయను. నాకుండే ప్రపంచం నాది. ఎప్పుడు ప్రజల్లోనే ఆ జానపదాలని అట్లా తీసుకొని ఆర్కెస్ట్రా కార్యక్రమాలు చేయబడి ఒక గ్రూప్ ఉంది నాకు. ఒక 15 నుంచి 20 మంది గ్రూప్ నాది. నేను ఏదన్నా ఏ కార్యక్రమం ఉన్నా కూడా పోతే అన్ని ప్రాంతాలు, అటు రాయలసీమ, ఆంధ్ర, మన తెలంగాణ అన్నీ కూడా తిరుగుతాను. ఏ కార్యక్రమంలో చేస్తుంటాం అన్నమాట.